విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై పూర్తిస్థాయి దృష్టి సారించామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ది సొసైటీ సమావేశమైంది. జీజీహెచ్లో మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది కొరత, నిధుల లభ్యత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు నియామకాలను వేగవంతం చేస్తామన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అయితే చాలానే ఉంది మన దగ్గర. హెచ్డిఎస్ ఫండ్ ఒక 7 కోట్ల దాకా ఉంది. వాటన్నిటిని కూడా ఏదైతే ఎసెన్షియల్ మెడికల్ పర్పస్ ఉన్నాయో వాటికి ఎలా వాడాలనేది డిస్కస్ చేయడము, అలాగే దాని లిస్ట్ కూడా ఒకసారి ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. రెండవది, ఎక్కడైతే మ్యాన్ పవర్ షార్టేజ్ ఉందని చెప్తున్నారు, సో మ్యాన్ పవర్ షార్టేజ్కి ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఒకసారి మాట్లాడి వాట్ ఎవర్ మనము స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్ చేయాలనో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేస్తామని సార్ కూడా మార్నింగ్ మాట్లాడారు నాతో. మెడికల్ కాలేజ్ కూడా ఏదైతే అక్కడ వింగ్స్ కంప్లీట్ అయిపోయాయో నాన్ ఎమర్జెన్సీ ఉన్న వాటినైనా అక్కడికి షిఫ్ట్ చేయాలనేది ఒకటి ఆలోచన వచ్చింది. ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది సూపరింటెండెంట్ గారిని ఆర్గనైజ్ చేయమన్నాం. ఒకటేమో సివిల్ రిపోర్ట్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్, ఇంకా వేరే ఏమేమి అవసరమో అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ రిపేర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్లో కలెక్టర్ గారికి అన్ని సబ్మిట్ చేసి ఏ విధంగా ఆ లోపాలన్నీ సరిదిద్దుకోవాలనేది అది ముందుకు తీసుకువెళ్తారనమాట.